సముద్ర కెరటాలపై అలుపెరుగని పోరాటం వారిది. రెక్కల కష్టంతో నడి సంద్రంలో నిత్యం జీవన పోరాటం వాళ్ళది. చేపల వేటే వారి జీవనాధారం. వలకు చేపలు చిక్కితే కుండలో అన్నం కంచంలోకొస్తుంది. చేపల వేటే వారి జీవనాధారం. వలకు చేపలు చిక్కితే కుండలో అన్నం కంచంలోకొస్తుంది. సముద్రంలో సరైన వేట చిక్కకపోవడంతో గంగపుత్రులు ఉపాధి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వలలకు చేపలు చిక్కినా వాటికి సరైన ధర లేక వలలో పడ్డ చేపల్లా విలవిలలాడుతున్నారు. కాకినాడ తీరంలో మత్స్యకారుల దుస్థితిపై మెగా9 టీవీ స్పెషల్ స్టోరీ. కాకినాడ జిల్లాలోని 13 మండలాల్లో 161 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. 99 మత్స్యకార గ్రామాల్లో 3 లక్షల మంది మత్స్యకారులున్నారు. వీరందరికీ చేప వేటే జీవనాధారం. విపత్తులు సంభవించే సందర్భాలు, పారిశ్రామికీకరణ నేపథ్యంలో వారికి చేపల వేట కష్టంగా మారింది. ప్రభుత్వం అందించే సాయం అంతంత మాత్రంగా ఉండడంతో వీరికి జీవనం సాగించే పరిస్థితులు కనిపించడం లేదని మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. నెల 10 రోజులు అయిపోయింది. పిల్లలకి స్కూల్కి వెళ్ళి పంపించుకోవడం, ఫీజులు కట్టుకోవడం, ఇవన్నీ ఎలా చేసుకోవాలండి? అది ఎలా తిని ఎలా బతకాలండి? ఏటకోళ్ళకి డబ్బులు వేయలేదు. ఇవన్నీ వెనకెట్టేస్తే ఇంకేం బతకాలండి? ముందుకు రావాలంటే ఎలా రావాలండి? చాలా కష్టాలు పడుతున్నాము. తింటాక ఇబ్బంది అయిపోతుంది. రోడ్డు మీదకి వెళ్దామంటే ఎవరు 10 రూపాయలు అప్పు ఇవ్వట్లేదు. ఏం తిని ఏం బతకాలండి? గతంలో ప్రభుత్వం మత్స్యకారులు, ఆప్కాబ్, ఎన్ఎఫ్డి తదితర ప్రభుత్వ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఇది చట్టరూపం దాల్చలేదు. పైగా మత్స్యకారులకు రుణాలు మంజూరు చేయకపోవడంతో వారి పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. సొంతంగా అధునూతన బోట్లు, వేట సామాగ్రి సమకూర్చుకునే ఆర్థిక స్తోమత లేక, ప్రభుత్వ సహకారం అందక వారు మానసికంగా కుంగిపోతున్నారు. ఏటకెళ్ళే కళాశాలు కానీ, బోటు ఓనర్లు కానీ చాలా పాటలు పడడం జరుగుతుంది. అలాగే ఇంజిన్ రిపేర్లు వచ్చినా సరే, అలాగే వలలు నష్టపోయినా సరే, వలలు తెగిపోయినా సరే, ఎటువంటి ప్రభుత్వ ఆర్థిక సాయం కూడా మా మత్స్యకారులకు అందట్లేదు. ఏ ప్రభుత్వంలోని కూడా ఎటువంటి ప్రభుత్వ సహకారం కూడా అందట్లేదు. ఇంజిన్ ఆగిపోయి సముద్రంలో ఉండిపోతే మళ్ళీ ఒక బోటుకి తెలుసుకొని ఆ ఇంజిన్ ఆగిపోయిన బోట్ని మా బోట్ల సహాయం ద్వారాగే తీసుకురావడం జరుగుతుంది తప్ప ప్రభుత్వం ఏరేగా ఏమైనా బోట్లను పురమాయించి ఆగిపోయిన బోట్లకి తీసుకొచ్చే విధానం కూడా డిపార్ట్మెంట్ కూడా చేయట్లేదు. సముద్రంలో మత్స్య సంపద తగ్గడానికి అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక ఉపకరణాలు కారణమవుతున్నాయి. సింగపూర్, తైవాన్, వియత్నాం, మలేషియా దేశాల చేపల వేటగాళ్లు వినియోగిస్తున్న ఆధునిక సామాగ్రితో ఏ ప్రాంతంలో చేపలున్నాయో తెలుసుకునే వీలుంది. దీంతో అక్కడ శక్తివంతమైన బోట్లు, సామాగ్రితో చేపల వేట సాగించడంతో వాటి ఉనికి ప్రమాదకరంగా మారింది. మొత్తం మత్స్య సంపద అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే తిమింగలాలు, సొరచేపలు, తాబేళ్లు అంతరించిపోయే సముద్ర జీవుల జాబితాలో చేరాయి. ప్రభుత్వం విధిస్తున్న వేట నిషేధాన్ని మత్స్యకారులు తప్పుపడుతున్నారు. చేపల వేట ఎంత చేసినా వాటి పునరుత్పత్తిపై ప్రభావం చూపదని, కొన్ని చేప జాతులు అంతరించిపోవడానికి పెద్ద పెద్ద కంపెనీల వ్యర్థాలు సముద్రంలో కలవడం, డ్రెడ్జింగ్ మొదలైనవి తప్ప వేట ఎక్కువగా చేయడం వల్ల కాదని వారు అంటున్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇచ్చే అరకొర పరిహారం కూడా తమకు నచ్చిన వారికి నచ్చినట్టు పంపిణీ చేస్తున్నారని వాపోతున్నారు. అసలే వేట చిక్కక తలలు పట్టుకుంటుంటే ఈ వేట నిషేధం మూలిగే నక్కపై తాటి పండుగ మారిందని చెప్తున్నారు. వేట నిషేధ సమయంలో వ్యర్థాలను సముద్రంలో కలిపే ఫ్యాక్టరీలు కూడా లాక్డౌన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సముద్రంలో మత్స్య సంపదను కాలుష్యం కాటేస్తుంది. పారిశ్రామికీకరణ ప్రభావం వాడి పారేసిన వ్యర్థాలతో విషపూరితమవుతోంది. ఇది సముద్ర ఆటుపోట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో కెరటాలు ఉధృతి పెరగడం, గమనం మారిపోవడం జరుగుతోంది. మరోవైపు సహజ సిద్ధంగా దొరికే ఆహారం దొరక్క చేపలు, రొయ్యలు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న పరిశ్రమలు వాటి రసాయనాలను సముద్రంలోకి వదలడం వల్ల మత్స్య సంపద కనుమరుగవుతోంది. నానాటికి చేపల పునరుత్పత్తి
తగ్గుతూ మత్స్యకారుల జీవనంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. అటు రోజులు తరబడి సముద్రంలో వేట సాగిస్తున్నా సరైన చేపలు చిక్కక గంగపుత్రులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వ రాయితీలు దొరక్క మత్స్యకారుల బతుకులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాయి. తమ బాధలను ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఇది బోట్లు ఏటలు సరంగా ఇబ్బందిగా ఉంటుందండి. సముద్రంలోని పేటలు వెళ్ళడం నీరు వెళ్ళడం మత్స్య సంపద పెంచి చచ్చిపోవడం వల్లని ఇబ్బందులు వచ్చి తుఫాన్లకి గట్టిగా రావడం వల్లని ఏట 2 నెలలు పెట్టి అసలు ఏట ఏమీ లేదు. ఏట నేయడం వలన ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇబ్బందులు పడిన వల్ల జనాలు కూడా అందరి ఇంట్లో కాడ ఉండి ఇలాగా బాధపడి ఏట సమ్ముతున్నప్పుడు తుఫాను దీని మీద జరిగి అని సరి తీసుకున్నాక జీవపాతం చాలా ఇబ్బందిగా ఉంది. ఆటుపోట్లకు వెరవైన జీవితాలు కాసుల వేటలో కడతేరిపోతున్నాయి. ఆదుకుంటాయనుకున్న ప్రభుత్వాలు వీరి జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. ఇల్లు గడవక జీవనం సాగక గంగపుత్రులు విలవెల్లాడిపోతున్నారు. నడు సముద్రంలో చిక్కుకున్న వీరి జీవన నౌకను ఒడ్డుకు చేర్చే చుక్కానీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.